ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట. అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మేకింగ్ ప్రాసెస్ మీకు చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మందికి మటన్ కర్రీ అంటే కొంచెం ముక్క మెత్తగా ఉడకకపోవడం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా కానీ రీజన్ యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నారు. సో మీకు కొంచెం ఈ వీడియో హెల్ప్ అయ్యిద్ది అని అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెం టమాటా కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటా. ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ వేసేసుకోవాలి. ఈ కర్రీని కుక్కర్లో వండుతున్నాను. అదైతేనే కొంచెం తొందరగా ఉడికిపోయిద్దని కొంచెం పల్వా దినుసులు వేసేసి చెక్క లవంగాలను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా టమాటా గ్రేవీ అంతా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ మేము ఇష్టంగా తినేది నేనైతే చికెన్ కర్రీ తింటాను. మా బావ అయితే చేపలు ఇష్టంగా తింటాడు. సో మటన్ కొంచెం తక్కువే, అంటే అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని మటన్ కొంచెం నేను తక్కువగానే యూజ్ చేస్తాము. ఈ మటన్ అయితే నాకు అసలు అంతగా నచ్చలేదు, అంటే పీసెస్ నచ్చలేదు, ఎక్కువ కొవ్వు వేసేసారు. అసలు చాలా కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఒక పొరల్లే ఉందనమాట. అది ఎందువల్ల అంటే కొవ్వు ఎక్కువ వేయడం వల్ల. ఎప్పుడూ బాగానే వేసేవారు, సండే కదా కొంచెం రష్గా ఉండడం వల్ల ఇలా వేసినట్టున్నారు. పీసెస్ కన్నా మటన్లో కొవ్వే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో వేసేసాను ఈ మటన్ని. దాంట్లోనే పసుపు, ఉప్పు నేను వేసేస్తున్నాను అనమాట. నూనెలోనే ముక్క ఉడకాలి. ఇలా చేసుకున్నాక ఒక 15 మినిట్స్ అలా నూనెలోనే ఉడికిందంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. చికెన్ అయినా మటన్ అయినా ఏంటంటే నూనెలో ఉడికితేనే టేస్ట్ బాగుండిద్ది వాటర్లో కంటే. ఇంకా నూనెలోనే ఒక 50 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కారం వేసేసుకున్నాను. కారం వేసేసిన తర్వాత నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. మనం కుక్కర్లో విజిల్స్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక 8 విజిల్స్ అయితే రావాలి మటన్ కర్రీకి అయితే. పప్పుకైతే 3 విజిల్స్లో అయిపోతుంది, కానీ మటన్ కర్రీ అలా కాదు, చాలాసేపు ఉడుకుతుంది. సగం గ్యాస్ దీనికి అయిపోతున్నట్టేదేమో అనిపించిద్ది, అంతసేపు ఉడికిద్ది. అలాంటప్పుడు ఇలా కుక్కర్లోనే బెటర్ అనమాట. 8 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే చాలు. ఇంతలోపు నేను వీడియో తీస్తుంటే మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి అలా డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాను. మా చిన్నోడైతే నవ్వుతో స్మైల్ ఇచ్చేస్తున్నాడు. వీడి రోజుల్లో అయితే పని త్వరగానే అయిపోతుంది. అదేంటో సండే రోజు అస్సలు పని అవ్వదు. నేను అందుకే చెప్పాను సండే రోజు అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇది కొంచెం లేట్ అయింది, అందుకే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈ గ్యాప్లోనే నేను రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను. నార్మల్ డేస్ కంటే కొంచెం రైస్ సండే ఎక్కువ వేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ఇంకా మన కర్రీ అయితే ఇంతలోపు రెడీ అయిపోయింది. నేను కొంచెం పులుసుగా ఉన్నప్పుడే దించేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ దీంట్లో కొత్తిమీర మసాలా అన్నీ వెయ్యాలి. అప్పటికి మళ్ళీ ఎగిరిపోతుంది కదా అని 8 విజిల్స్ వచ్చిన తర్వాత నేను దించేసేసాను. రైస్ అయితే ఉడికిపోయింది. కొంచెం పులుసుగా ఉండడం కంటే గ్రేవీగా ఉంటే బాగుంటుందని అయితే నేను ఇంకా మళ్ళీ కొంచెం సేపు ఎలాగో మసాలా కొత్తిమీర వేయాలి కదా అని ఇంకొంచెం సేపు సెగ పెడుతున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర మసాలా అన్నీ వేసేసుకోవాలి. ఇంకా మన కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా ఉల్లిపాయ కావాల్సిందే. అదేంటో అది లేకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. పులుసు అయినా సరే ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది, ముక్క లేకపోయినా పర్లేదు అనుకుంటాం మేము. ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుని తలా ఒకటి ఇంకా రైస్ అయితే వడ్డిచ్చేసేసుకుంటున్నాము. ఎందుకో తెలియదు మా పెద్ద బాబు అసలు నాన్ వెజ్ సరిగ్గా తినడు. చిన్న బాబు అయితే చిన్న పిల్లాడైనా కానీ వాడు ఇష్టంగా తింటాడు. ఎందుకో పెద్ద బాబుకి అంత ఇష్టం ఉండదు నాన్ వెజ్ అంటే, సరిగ్గా తినడు. రైస్ అయితే వడ్డిచ్చేసుకున్నాను. మన కర్రీ చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత జ్యూసీగా ఎంత గ్రేవీగా ఉందో కదా, అసలు ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. ఇంకా మన ఉల్లిపాయలు అయితే గార్నిష్ చేసేసుకుని తినడమే. చెప్పాను కదా ముక్క లేకపోయినా పర్లేదు కానీ దాంట్లో ఖచ్చితంగా ఉల్లిపాయ ఉండాల్సిందే. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుంది. ఇంకా మేము వరండాలోనే కూర్చుని మా ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. వేడి అన్నంలో అలా మటన్ గ్రేవీ వేసుకుని అలా ఉల్లిపాయ నంచుకుంటా ముక్క మెత్తగా ఉడికిపోయింది. అసలు భలే ఉంది టేస్ట్ మాత్రం. అలా తింటుంటే అసలు మాటల్లో చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. మటన్ కర్రీ వండడం సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది, నేను చెప్పానని కాదు, చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే నాకు చేసి చెప్పండి, సరేనా?